హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ లక్ష్మీరావులే ఎంజే ఆయుర్వేద. ఈరోజు మనం వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతున్నప్పుడు ఏం చేయాలనేది చూద్దాము. కామన్గా పీరియడ్స్ టైంలో మనకి మినిమల్ డిశ్చార్జ్ అనేది చూస్తాము. బట్ దాంట్లో కొంచెం డిఫరెన్స్ అంటే కలర్లో కానీ, టెక్స్చర్లో కానీ, స్మెల్లో కానీ డిఫరెన్స్ వచ్చినప్పుడు కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. మెడికేషన్ యూజ్ చేయాలి. సో అది వైట్ కలర్లో ఉన్నా కూడా కొంచెం కర్డీ డిశ్చార్జ్ కానీ థిక్గా వచ్చిందనుకోండి డిశ్చార్జ్, కంపల్సరీగా మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఈస్ట్ ఇన్ఫెక్షన్ కానీ ఉన్నట్టు. ఒక్కొక్కసారి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కూడా ఉండొచ్చు. సో ఒకసారి కన్సల్ట్ అయ్యి రూల్ అవుట్ చేసుకొని ప్రాబ్లం తర్వాత మెడికేషన్ యూజ్ చేయాలి. బట్ కొంచెం డిఫరెన్స్ వచ్చింది ఇప్పుడిప్పుడే అన్నప్పుడు నేను కొన్ని రెమెడీస్ చెప్తాను, అవి ఫాలో అవ్వండి, కంపల్సరీగా రిజల్ట్ ఉంటుంది. బనానా ఫ్లవర్ని క్రష్ చేసి అది జ్యూస్ లాగైనా చేసుకోవచ్చు, లేదంటే క్రష్ చేసిన దాంట్లోనే కొంచెం హనీ మిక్స్ చేసుకొని డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు. అలా తీసుకొని చూడండి, మీకు ఇన్స్టెంట్గా రిజల్ట్ కనిపిస్తుంది. అది కాకుండా ఆమ్లా పౌడర్, ఆమ్లా చాలా వాటికి చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానో కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పాను. సో ఆమ్లా పౌడర్ని తీసుకొని కొంచెం ఒక స్పూన్ అనుకోండి, స్పూన్ ఆమ్లా పౌడర్ తీసుకొని దాంట్లో కొంచెం హనీ మిక్స్ చేసుకొని లింక్టస్ లాగా ప్రిపేర్ చేసుకొని తినేసేయండి. 10 to 15 days కంటిన్యూస్గా ఇది చేస్తే మీరు ఇన్ఫెక్షన్ అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది. మీకు జువ్వి బెరడు కానీ మర్రి బెరడు కానీ దొరికితే అవి తెచ్చుకొని కషాయం చేసుకొని ప్రిపేర్ చేసుకొని తాగి చూడండి. అవి కూడా ఒక 10 to 15 days కంటిన్యూస్గా చేసుకుంటే ఫ్లో అనేది స్టాప్ అవుతుంది, ఇచ్చింగ్ అనేది కూడా తగ్గుతుంది. సో ఇంటర్నల్గా తీసుకోవడంతో పాటు సేమ్ కషాయంతో స్విచ్ బాత్ కూడా మీరు ట్రై చేయండి. దాంతో నేను చెప్పినట్టుగా ఫ్లో స్టాప్ అవడంతో పాటు ఇన్ఫెక్షన్స్ ఉన్నా తగ్గుతాయి, వెజైనా కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో ఇవి ట్రై చేసి ఎలా ఉన్నాయన్నది కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.